హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నా మార్నింగ్ రొటీను. ముందుగా వీడియోలోకెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ముందుగా మీ అందరికీ ఒక మంచి మాట అయితే చెప్తామనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకి దేవుడే దారి మూసేస్తాడు కదా! ఎందుకో తెలుసా? అందులో వెళ్తే మనకే ప్రమాదమని. కాలం కొన్నిసార్లు పరీక్ష పెడుతుంది. కానీ నువ్వు పడితే చూడటానికి కాదు. నీ పరుగులో వేగం చూడటానికి. ఉలి దెబ్బకు భయపడితే శిల్పం కాలేదు. సమస్యకు భయపడితే మనిషి మహర్షి కాలేడు. ఏమంటారు? ఎందుకు చెప్పాను తెలుసా? మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్లే మనకి ఎదుటి వ్యక్తికి అది చిన్న సమస్య అయ్యి ఉండొచ్చు. బట్ అది ఫేస్ చేసే వాళ్ళకి పెద్ద సమస్యలాగా కనిపించవచ్చు. వాళ్ళ దృష్టిలో అది పెద్ద సమస్య అయి ఉంటుంది. కానీ మనకు తెలియదు కదా! నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటారు. బాధ కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో! అన్ని దారులు మూసుకుపోయినాయి. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితి అని బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి సమయంలో మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అది చెయ్యకుండా మనకి అందులో అటువైపు వెళ్ళకుండా మనం ఆగిపోయామంటే అది మన మంచికి అని అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఏదైనా సరే ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది చేయలేక ఆగిపోయినప్పుడు దాని గురించి బాధపడుతూ కూర్చోవటం వేస్ట్ అబ్బా. అది ఆగిపోవటం కూడా ఒకందుకు మన మంచికి అని పాజిటివ్గా తీసుకోవాలి. అందుకే చెప్పానన్నమాట. ఇట్లాంటివి చాలానే ఉంటాయి. ఒక పనే అవ్వచ్చు, జాబు, ఉద్యోగం ఏదో ఒకటబ్బా. ఏదైనా అవ్వచ్చు. అది మనం అటువైపు వెళ్తూ మధ్యలో అన్ని దారులు మూసుకుపోయినట్టు మనం ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇంకా వెనకడికి వెయ్యటమే బెస్ట్ అనమాట. ఆ దారి మనకి కరెక్ట్ కాదు అని అది వదిలేసి మనకి కరెక్ట్ అయిన దారిని ఎంచుకొని చూసుకొని అటువైపు వెళ్ళటమే మంచిదనమాట. చాలామందికి ఎన్నెన్నో ఇష్టాలు ఉంటాయి, ఏవేవో చేయాలనుకుంటారు. బట్ పరిస్థితుల ప్రభావం వల్ల అన్నీ చేయలేకపోతుంటారు. అట్లాంటప్పుడు మనకి ఏది కరెక్ట్ ఏంటనేది ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అది చేయాలన్నమాట. కొన్ని సార్లు ప్రతిసారి అలానే ప్రతిసారి అన్ని పనులు సగం సగంలో స్టాప్ చేసుకుంటూ ఇది మన వల్ల కాదు ఆపేద్దామబ్బా అని అట్లా రావటం కూడా కరెక్ట్ కాదబ్బా. ఏదైనా సరే మనకి కష్టం లేకుండా ఏది ఊరికే రాదు. అమ్మో! అదంత కష్టంగా ఉంది బాబోయ్! నేను అది చేయలేనమ్మా, ఇది మన వల్ల కాదులే అని 98% చేస్తారబ్బా. ఇక 2-3% చేస్తే 100% పూర్తయిపోద్ది. సక్సెస్ మనకొస్తది అనుకున్న టయానికి అమ్మో! ఇది మన వల్ల కాదని వదిలేస్తారు. అట్లా మనం చేసే ప్రతి పని వదిలేసుకుంటూ పోయామంటే మనం ఎందులోనూ సక్సెస్ అనేది రాదు. అందరికీ అన్నీ రావాలని లేదు. మనకి ఏదొచ్చో అది మాత్రమే మనం చేసుకుంటూ పోవాలి. నాకు అనిపించింది తెలిసింది మాత్రమే చెప్తానబ్బా. అందరూ ఇదే ఫాలో అవ్వాలనైతే లేదు కదా! మీకేమనిపించింది? మీరు ఎలా అనుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఓకేనా? మనకి ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది చేస్తున్నప్పుడు కష్టాలనేవి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అది మనకొక టాస్క్ లాగే అనిపిస్తది. అది టాస్క్ లాగా అనిపించినా సరే ఆ పనిని మనం కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ పూర్తి చేసినప్పుడే విజయం మనకి సొంతమైద్ది. మనం చాలామంది ఏంటంటే 97%, 98% చేస్తారు. ఆ మిగిలిన 3-2% చేసేలోపు ఆపేస్తారనమాట. ఆ సక్సెస్ అనేది అక్కడే ఉంటుందండి. గట్టిగా మనకి ఇది కష్టము అని అనిపించినప్పుడు ఆ పనిని మనం పూర్తి చేయగలిగితే తర్వాతే మనకి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని అలానే మధ్యలో వదిలేయకుండా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? నా విషయంకే వస్తే యూట్యూబ్ ఛానలే అనమాట. ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాను. ఇదైతే ఇక నేను ఇప్పటి వరకు జస్ట్ సరదాగా టైం పాస్కే చేశాను. బట్ ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకుంటున్నాను అనమాట. ట్రై చేస్తాను సక్సెస్ వచ్చేంత వరకు. ఏంటి నమ్ముతారా? నమ్మండి అబ్బా, నమ్మండి. నమ్మకపోతే ఎట్లా చెప్పండి? మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. సర్లే కానీ ఇక్కడ ధనుష్ అయితే పని అయిపోయింది కదా అని ఎత్తుకోమంటున్నాడు అనమాట. స్నానం చేయించమంటున్నాడు. ఇంకా వంట పని అయిపోలేదు, ఇంకొంచెం సేపు టైం పట్టిద్ది దిగునానా అని నచ్చచెప్తే వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే చేశాను. అందులో పల్లీలు అయితే వేస్ట్ చేశాను అనమాట. అలాగే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై అయ్యేలోపు టమాటా పచ్చడి అయితే రెడీ చేసేసాను అనమాట.
నెక్స్ట్ ఇంకా వంట పని అయితే పూర్తయిపోయిందండి. ఇంక బాక్సులు పెట్టేశానంటే నాకు సగం పని పూర్తయిపోయిద్దనమాట. మిగతా సగం పనేది అలానే ఉంటది. ఇక నలుగురికి బాక్సులయితే పెట్టేస్తున్నానండి. నలుగురు ఎవరనుకుంటున్నారో? పిల్లలిద్దరు, మా తమ్ముడు, మా వారు. మీకు తెలిసే ఉంటదిలే, మళ్ళీ మీరెలా అనుకుంటారని నేను అడిగాను చెప్పండి. సర్లే కానీ ఇక్కడైతే బాక్సులు పెట్టేస్తున్నాను. టమాటా పచ్చడి, ఇంకా టిఫిన్ వచ్చేసి దోస అనమాట. దోసలోకి ఉంటది, అలాగే రైస్‌లోకి ఉంటదని అయితే చేసేసాను. ఇంకా చకచకా బాక్సులన్నీ పెట్టేస్తున్నాననమాట. ఈ మధ్య నేను ప్రొడక్ట్స్ అయితే రివ్యూస్ ఇస్తున్నాను కదా! దాని గురించి చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేయలేనబ్బా! అది ఏదో నేను వీడియోస్ చూసే అలా ఇలా నేర్చుకొని ప్రయత్నించి చేస్తున్నాను. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం అంటే నాకు చాలా కష్టంగానే ఉంది. వీడియోస్ అయితే చేయలేకపోతున్నాననమాట. దాని నుంచి నీకేమైనా అమౌంట్ వస్తుందా? ఏంటి అసలు యూజు? ఎందుకు చేస్తున్నావు? ఇట్లాంటి క్వెషన్స్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం నేననే కాదు, ఎవరైనా సరే మనకి ఎలాంటి యూజ్ లేకుండా ఏదైనా ఒక పని చేస్తామా చెప్పండబ్బా? చెప్పండి. మనకి యూజ్ లేకుండా ఈ పని మనం ఉత్తిగానే చేస్తామా? ఎవ్వరు చేయరు. దాని నుంచి మనకి ఏదో ఒకటి ఉంటేనే చేస్తారు. ఉంటుంది, వస్తుంది, ఏదో ఇట్లాంటివి ఏదైనా సరే దాని నుంచి మనకి కొంత లాభం కలిగిద్ది అనుకుంటేనే చేస్తారు. ఎలాంటి లాభం లేకుండా ఎవ్వరు కూడా ఏ పని చేయరు. కొంచెం చేస్తున్నామని చెప్పారంటే వాళ్ళు ఉత్తిగా అలా చెప్పటమే, పై మాటలు చెప్పటమే. వాళ్ళని నమ్మొద్దు. సపోజ్ నేనైనా సరే నాకు ఎలాంటి లాభం లేదు, నేను ఆ పని చేస్తున్నానని చెప్పానంటే నన్ను కూడా నమ్మొద్దు. ఏంటి అర్థమవుతుందా? ఎవరైనా సరే ఏదైనా పని చేస్తున్నారంటే దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉంటుంది. లాభం లేకుండా ఎవ్వరు ఏ పని చేయరు. చెప్పింది అర్థమైంది కదా! నాకొచ్చేసి అమౌంట్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. నాకు రివ్యూస్ ద్వారా అమౌంట్ అయితే వస్తుందనమాట. ఎంత అమౌంట్ అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పను. మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. నాకు ప్రతి నెల అమౌంట్ అయితే వస్తుంది. డైరెక్ట్‌గా 10, 11 తారీఖుల్లో నా అకౌంట్లో అయితే పడిపోతున్నాయి అనమాట రివ్యూస్ ద్వారా. అది అమౌంట్ ఎట్లా ఉంటుందంటే అది మనకి ప్రతి నెల ఇంతే వస్తుంది అని అయితే ఏముండదనమాట. నాకైతే చాలా తక్కువ అమౌంటే వస్తుంది. బట్ నాకు అది కూడా ఓకే. నేను అది అయినా చేయగలుగుతున్నానన్న ఉద్దేశంతో చేస్తున్నాను. పెద్ద పెద్ద క్రియేటర్స్‌కే లక్షల్లో రావచ్చు. బట్ నాకైతే ఇప్పటి వరకు వేలల్లో కూడా లేదండి. వేలల్లో కూడా రావట్లేదనమాట. అంతకంటే తక్కువే వస్తుంది. బట్ ఓకే, ముందు ముందు చూద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కాబట్టి చేస్తూ ఉన్నాననమాట. రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నాను. రివ్యూస్ అయితే నేను మీషో, అలాగే ఇంకా ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇట్లా కొన్ని యాప్స్ ఉంటాయి కదా! షాపింగ్ ఆన్‌లైన్ యాప్స్, వాటి ద్వారా అయితే ఇస్తూ ఉంటాను. చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ అడుగుతున్నారని చెప్తున్నాననమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి అది ఎవరైతే మనం పెట్టిన లింక్ ద్వారా కొనుక్కుంటారో అప్పుడే మనకి అమౌంట్ వస్తుందనమాట. అది కూడా వాళ్ళు రిటర్న్ పెట్టకపోతేనే. రిటర్న్ పెట్టేస్తే మనకి అమౌంట్ మళ్ళీ కట్ అయిపోద్ది. అది మనదైతే అమౌంటు 2 మంత్స్‌కి ఒకసారి వచ్చేస్తదనమాట. 1 మంత్ అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఎందుకంటే మనకి రిటర్న్ పోయాయి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అందుకని 1 మంత్. ఇప్పుడు మార్చిలో ఉందనుకోండి, మార్చిలో స్టార్ట్ చేశాననుకో సపోజు, మార్చి అంతా రివ్యూస్ ఇచ్చాను. ఫిబ్రవరిలో మనకి అమౌంట్ రాదు. మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్‌లో వస్తదనమాట. 1 మంత్ అయితే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. బట్ అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అందుకే చెప్పలేనంటాను. ఓకేనా? ఇక నాకు ఈరోజు పని అయితే పూర్తయిపోయిందబ్బా. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అవైతే చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.